నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా M&M, ఓఎన్జీసీ, యూపీఎల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. ఇన్వెస్టర్ల సలహాలు సంబంధించి మీ యొక్క సలహా, మీ క్వెరీస్కి ఆయన ఆన్సర్ చేస్తారు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారు, మొత్తంగా చూస్తే వొలటైల్గా ట్రేడ్ అవుతోంది మార్కెట్స్, ఇప్పుడు కూడా అలాగే ఉంది. రీజన్స్ ఏంటంటారు? నిన్న ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమా, లేకపోతే ఏమై ఉండొచ్చు? అంటే గ్లోబల్ మార్కెట్స్ ఎఫెక్టా? గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పెద్దగా ఏమి మనకి నెగిటివ్ పరంగా ఏం లేవండి. అన్ని కూడా ఏంటంటే స్టడీగానే ఉన్నాయి. వన్ సైడెడ్ గా పెరగడం కానివ్వండి, వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ ప్రస్తుతానికి అయితే గ్లోబల్ మార్కెట్స్ లో మనకి లేవు. కొన్ని ఎకానమీస్, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో కొంచెం ఎకానమీ అంత బాగలేదు ఇప్పుడు పరిస్థితులు, అయినా సరే అక్కడ మార్కెట్స్ స్టడీగా ఉన్నాయి. జపాన్ డిఫ్లేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది అని మనం ఈ వార్తలు కూడా చూస్తున్నాం. కాబట్టి మార్కెట్స్ లో మనకి నెగటివ్స్ ని అబ్జర్వ్ చేసుకొని మార్కెట్స్ ముందుకు వెళ్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే బాగా డబ్బు అనేది మార్కెట్ లోకి, అటు గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలోనూ, తర్వాత మరీ ముఖ్యంగా మన ఇండియాలో భారీ ఎత్తున రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ చూస్తున్నాము. సో దాని కారణంగా మార్కెట్స్ బాగున్నాయి. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మనం ఇదే విధమైన ట్రెండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వోల్టాలిటీ మనకి 2024 గాని గమనిస్తే స్టార్టింగ్ లో ఫస్ట్ 1 month అంతా కూడా మార్కెట్స్ వోల్టాలిటీ ఉంది. తర్వాత మనకి ఫిబ్రవరిలో కూడా మనకి వోల్టాలిటీ అనేది చూస్తున్నాము. నిన్నటి రోజే మార్కెట్స్ హై నుంచి అంటే 22,000 నుంచి కరెక్ట్ కావడం చూసాము. సో ఈ రోజు కూడా దశలో మైనస్ కి వెళ్ళాయి, మళ్ళీ ఇప్పుడు మైనస్ నుంచి కిందకు వచ్చే కొంచెం పెరిగాయి. ఓవరాల్ గా అడ్వాన్స్ డిక్లైన్ అంటే మార్కెట్స్ ఈ రోజు పర్లేదన్నా కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ రోజు ఎస్బీఐ లైఫ్ టైం హైకి టచ్ అయింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ లో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు నిఫ్టీ పడకుండా ఆపడానికి బ్యాంక్స్ అని చెప్పొచ్చు, మరీ ముఖ్యంగా ఎస్బీఐ లీడ్ తీసుకుంది. దీంతో పాటు యాజ్ యూజువల్ సన్ ఫార్మా కానివ్వండి, సిప్లా, ఇవన్నీ ఎప్పుడు కూడా అవి నార్మల్ ఈవెన్ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా స్టడీగా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇక నెగిటివ్ గాని గమనిస్తే ఎక్కువ మనకి M&M ఓవరాల్ గా టాప్ లూజర్ గా ఈ రోజు ప్రస్తుతానికి ఉంది. ఓవరాల్ గా క్లోజింగ్ కూడా నేను కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్కారం అండి. చిన్న సవరణ, నిన్న యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు, అదొకటి చేయండి. అలాగే ఈ రోజు నా దగ్గర నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఒక 400 ఉన్నాయి. ఓకే, ఇప్పుడిప్పుడే మూవ్మెంట్ వస్తుంది, ఇవి అమ్ముకోమంటారా లేదా? అలాగే ఓరియంట్ గ్రీన్ పవర్ అని 700 IPOలు అలాట్ అయినాయి నాకు. ఓరియంట్ గ్రీన్, ఓకే అండి. ఓరియంట్ గ్రీన్ పవర్, ఓకే. పవర్ సెక్టర్ బాగుంది కదా, ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా? రైట్. శేషు గారు, నాగార్జున ఫర్టిలైజర్స్ సార్ అలా ప్రాఫిట్ లో ఉన్నారట. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయండి. ఇది ఎక్కడి నుంచి పెరిగింది అనేది దాన్ని గమనిస్తే చాలా 1 రూపీ అట్లా వచ్చేసింది. బట్ లాస్ట్ యాజ్ యూజువల్ చెప్పేది పదే చెప్పేది, దీనికి పెరగడానికి రీజన్ పరంగా ఏం లేదండి. మామూలుగా 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది. బిజినెస్ ఏం లేదు అంటే ఇన్ ద సెన్స్ బిజినెస్ పరంగా ఒకప్పటికి ఇప్పటికి అద్భుతం అయితే ఏం లేదు. లాస్ లో ఉంది కంపెనీ. ఇంకా అది ఆ విధంగానే ఆ డెట్ అనేది ఆ విధంగా కొనసాగుతూనే ఉంది. 3,000 కోట్లు ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదు ఇవన్నీ కూడా. ఏంటంటే మీరు ఎగ్జిట్ లో పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసుకొని జాగ్రత్త పడి మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే ఎరకపోయారంటే మళ్ళీ రాదండి మీరు. రైట్ సార్. నెక్స్ట్ ఓరియంట్ గ్రీన్ గురించి అడిగారు సార్. అది 29.65 ఉంది ఈరోజు, 29.65 రూపాయలు ఉంది. సో అంటే కొన్నారు ఆల్రెడీ. యా, ఓరియంట్ గ్రీన్ కూడా పవర్ సెక్టర్ బాగుంటుంది కానీ అండి ఇది బాగుంటుందని కాదండి. ఇది ఏంటంటే లాస్ట్ 6 months లో బాగా పెరిగింది, చాలా వన్ సైడెడ్ గా పెరిగింది. 7 రూపాయల నుంచి 30 రూపాయలకు వచ్చింది. దీనికి కూడా సేమ్ అండి. ఇవన్నీ కూడా పెరగడానికి రీజన్ ఓన్లీ ఏం లేదండి, రీటైల్ ఇన్వెస్టర్స్ హవా నడుస్తుంది తప్ప అంతకుమించి ఏం లేదు.
ఫండమెంటల్ సపోర్ట్ మనకి లేనప్పుడు ఆ స్టాక్ లో మనం కొనడం అనేది కరెక్ట్ కాదు. ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈ ఇయర్ లో నేను కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో నెక్స్ట్ 1 to 2 months లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే మీ కళ్ళ ముందు ఉన్న ప్రాఫిట్ అంతా కూడా పోతూ నష్టపోతారండి. అది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. రైట్ సార్. నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రిజమ్ జాన్సన్, రాష్ట్రీయ కెమికల్స్ ఈ రెండు 60 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు సార్. ప్రిజమ్ జాన్సన్ ఇవాళ బాగా పెరిగింది, 30% పెరిగింది. అందులో రిజల్ట్స్ బాగుండేది అన్నట్టుగా అన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఏ స్టాక్ అండి? ప్రిజమ్ జాన్సన్. ప్రిజమ్ జాన్సన్. ప్రిజమ్ జాన్సన్. చెప్పండి. ఇంకా రాష్ట్రీయ కెమికల్స్, ఆర్సిఎఫ్. ఓకే. మీదేంటి పేరు? 60 రూపాయల్లో కొన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నారు. 60 రూపీస్. ఓకే. ప్రిజమ్ జాన్సన్ గురించి రిజల్ట్స్ బాగా రాలేదు, అయితే స్టాక్ ఎందుకు పెరిగింది? బాగా రాలేదని అన్నారు, బట్ స్టాక్ పెరిగింది. ఏంటి? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటానండి. స్టడీగా ఉన్నాయి రిజల్ట్స్. బాగా రాలేదంటే గ్రోత్ అయితే లేదు, అదొకటైతే చెప్తాను. స్టడీగానే ఉన్నాయి రిజల్ట్స్ పరంగా. నెక్స్ట్ ప్రాబబ్లీ నేను కూడా మీది టర్న్ అరౌండ్ స్టోరీ కింద వస్తుందండి ఈ కంపెనీ. ఇంకా మనకి నెక్స్ట్ ఒక ఫ్యూ క్వార్టర్స్ లో ఇది కొంచెం స్లోగా ప్రాఫిట్స్ ని అనౌన్స్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పలేము, కానీ రిస్క్ పెట్టే. బట్ ఓవరాల్ గా పర్లేదండి. ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. ప్రస్తుతానికైతే మీరు అడిగారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే ప్రస్తుతము ప్రిజమ్ జాన్సన్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. రాష్ట్రీయ కెమికల్స్ అడిగారు సార్ ఒకటి. ఆర్సిఎఫ్ ఒకటి కెమికల్ సెక్టర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మనకి ఈ ఇయర్ 2023లో మీకు తెలిసిందే మాన్సూన్ అనేది ఏ మాత్రం కూడా బాగాలేదు. ఆర్సిఎఫ్ అంటే ఇది పిఎస్ కు చెందిన కంపెనీ, అంటే గవర్నమెంట్ పిఎస్ కంపెనీ అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో పిఎస్ స్టాక్స్ అన్ని ర్యాలీలో ఇది కూడా బాగా పెరిగింది. ఈవెన్ మనకు రిజల్ట్స్ పరంగా బాగలేదు అయినా సరే, సెప్టెంబర్ లో బాగాలేదు, లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మనకి డిగ్రోత్ ఉంది. జూన్ లో బాగాలేదు అయినా సరే పెరిగింది. ఇదంతా పెరిగింది అంటే రీజన్ నాట్ బికాస్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఫండమెంటల్స్, ఓన్లీ ఈ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా ఆ సెంటిమెంట్ దీనికి బాగా ఉంది, దాని కారణంగా పెరిగింది. ప్రస్తుతానికి ఆగండి. ఇప్పుడు నెక్స్ట్ మాన్సూన్ అంటే మనకి 1 to అంటే మేలో మాన్సూన్ ప్రెడిక్షన్స్ ఉంటాయి. సో సపోజ్ నేను అనుకోవడం ఈసారి మాన్సూన్ బాగుంటే కెమికల్ స్టాక్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ స్టాక్స్ అని కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. నెక్స్ట్ సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఏ స్టాక్ అండి? అపోలో టైర్స్ అండి. అపోలో టైర్స్. శేషు గారు. టైర్ కంపెనీస్ లో నేను అన్ని టైర్ కంపెనీస్ మీద బై అండ్ లార్జ్ పాజిటివ్ గానే ఉన్నానండి. అపోలో కూడా బాగానే ఉంది, కాకపోతే అపోలోకి డెట్ ఎక్కువ ఉందండి కంపారిటివ్లీ మిగతా టైర్ కంపెనీస్ తో పోల్చుకుంటే. అంతకుమించి నెగిటివ్ పరంగా ఏం లేదు. డెట్ ఒకటి దీనికి మైనస్ పాయింట్ అనమాట. ఇంకా నా పర్సనల్ చాయిస్ దీనికన్నా మీరు సిఐటికి వెళ్ళం బెటర్, నా పర్సనల్ అనమాట. బట్ ఓవరాల్ గా టైర్ కంపెనీస్ లో పెద్ద కంపెనీస్ ఉన్నాయి మనకి ఎన్నండి, ఒక 7-8 అన్ని కూడా మంచి కంపెనీసే. ఇది తీసివేసే కంపెనీ అని ఏది చెప్పలేము. ఎంఆర్ఎఫ్ అయినా మంచిదే, బాలకృష్ణ కూడా మంచిదే, అపోలో మంచిదే, సో జేకే మంచిదే, అన్ని మంచి కంపెనీస్ ఏనండి. దీన్ని మనం తీసిపారేసే కంపెనీ అంటే ఏది లేదు. కాబట్టి టైర్ కంపెనీస్ బై అండ్ లార్జ్ మంచిది. చాయిస్ మీది, మీ ఇష్టం. ఉన్నవాళ్ళు ఇంకా మనం ఫిల్టర్ చేసి మనం ఏది డెట్ తక్కువ ఉంది లేకపోతే ఏది గ్రోత్ ఎక్కువ ఉంది అట్లా ఇటువంటి కంపారిజన్ చేస్తారు. వెంకటేశ్వర గారు నమస్తే. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నా దగ్గర ఈపీఎల్ చెప్పండి సార్. షిప్పింగ్ కార్పొరేషన్, ఈపీఎల్ షిప్పింగ్ కార్పొరేషన్ 2 ఉన్నాయండి. ఇంకా 2 సంవత్సరాలు అయిందుకొని అవి ఇప్పుడు మరి ఈపీఎల్ రిజల్ట్ కూడా వచ్చింది, మరి పెరగట్లేదు. నష్టమైన అమ్ముకోమంటారు. 210లో కొన్నా. 210. షిప్పింగ్ కార్పొరేషన్ 150లో కొన్నా. వాటి పర్వాలేదు, లాభంలోనే ఉంది. వాళ్ళేమో తగ్గింది బాగా. మరి అరుణ్ గురించి ఈపీఎల్ అంటే ఎస్ఎల్ ప్రోపాక్ అంటే ఎస్ఎల్ గ్రూప్ మనకి జీ గ్రూప్ అంటే జీ అంటాం కదా. యాక్చువల్ గా
జీ గ్రూప్ ప్రమోట్ చేసింది ఎస్ఎల్ గ్రూప్ అన్నమాట. ఎస్ఎల్ గ్రూప్ కింద జీ వస్తుంది. ఇప్పుడు లేరు అనుకోండి, ఇప్పుడు దీని ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి జీలో లేరు. బట్ ఇది కానీ గమనిస్తే అండి అంత గొప్పగా అయితే లేదండి ఓవరాల్ గా. అంటే ఫండమెంటల్స్ బేస్డ్ అని, ఎందుకంటే వీళ్ళ మీద అంత నమ్మకం ఈ అంటే కంపెనీ మీద ఒకసారి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో నెగిటివ్ వచ్చింది అంటే మనకి పెద్ద భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఫండ్ బయింగ్ జరగదు. సో అందుకని మనకి ఇంత మార్కెట్స్ ఇంత పెరుగుతున్నా ఈ స్టాక్ లో మనకి పెద్ద పెరగడం అనేది లేదు. రిజల్ట్స్ పరంగా ఓకే, అద్భుతంగా ఉంది అనేది అయితే లేదండి. అంటే వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే ప్యాకింగ్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మన టూత్ పేస్ట్, ఆ టూత్ పేస్ట్ మీద పైన ఏదైతే ఉంటుందో అది తయారు చేసేది వీలేదండి. అంటే అటువంటివి ఉన్నారు, ఫార్మాలో ఉన్నారు, బ్యూటీ, కాస్మెటిక్, అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ ప్యాకింగ్ లో వీళ్ళు బాగా నిజంగా మంచి బిజినెస్ పరంగా మంచిదేనండి. కాకపోతే ఏంటంటే ఆ ప్రొఫెషనలిజం లోపించింది. సో దాని కారణంగా ఈ స్టాక్ పెరగటం లేదు. బెటర్ ఏంటంటే దీనికన్నా మీరు ఎగ్జిట్ అయిపోయి మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అడిగారు. ఇది పెరిగింది, రీసెంట్ గానే షార్ప్ గా పెరిగింది, మళ్ళీ కిందకి వచ్చింది అనమాట. అగైన్ దీనికి బిజినెస్ ఏమి గొప్పగా ఉంటుందని పెరగలేదు. ఇంకా చెప్పాలంటే 4 ఏళ్ల క్రితం ఎలా ఉందో మార్చి 2020 ఫైనాన్షియల్స్ కూడా దగ్గర అట్లే ఉన్నాయి. అంతకుమించి ఏం లేదండి. దీంట్లో మీరు ఆల్రెడీ ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది డివిడెండ్ కూడా ఇచ్చే కంపెనీ అయితే కాదు. ఓన్లీ మధ్యలో ఈ హవా ఇంతకుముందు అన్నట్టుగా పిఎస్యు హవా నడుస్తుంది కాబట్టి పిఎస్యు స్టాక్స్ అన్ని పెరుగుతాయి. ఆ టైంలో మంచి తెలివైన నిర్ణయం ఏంటంటే పిఎస్యు స్టాక్స్ ఎగ్జిట్ అయి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ కాల్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. శారదా మోటార్స్ ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేది ఒక 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, హోల్డ్ లో ఉండమంటారా? శేషు గారు. ఓకే అండి. టాటా మోటార్స్ ఓకే చెప్తాను. ఓకే, టాటా మోటార్స్ విషయానికి వస్తే టాటా మోటార్ శారదా మోటార్ ఏదండి? శారదా ఎస్ ఫర్ శ్రీలంక. ఓకే, శారదా మోటార్స్. టాటా మోటార్స్ కాదు. ఓకే అండి, సరే. ఓకే, సో శారదా మోటార్స్ విషయానికి వస్తే ఆటో యాన్జిలరీలో ఉన్నారు. ఫ్లాట్ కంపెనీ ఉంది, ఫ్లాట్ గా ఉంది రిజల్ట్స్. పర్లేదండి, ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఈ శారదా మోటార్స్ లాంటి కంపెనీలు ఏంటంటే అండి, ప్రాఫిట్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ పడుతున్న టైంలో దీన్ని బాగా, ఎందుకంటే రీసెంట్ గా బాగా పెరుగుతూ వచ్చింది. ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే కాదండి, ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ కాదు. గ్రోత్ ఉండదు ఈ కంపెనీస్ లో. ఈ కంపెనీలో ఏంటంటే ఆటో యాన్జిలరీలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉంటారో ఇప్పుడు కూడా ఏదో ఒక 10%, 15% కైండ్ ఆఫ్ గ్రోత్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది బాగా మనకి బాగా తగ్గినప్పుడు, పిఈ అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు కొనుక్కొని మళ్ళీ ప్రాఫిట్ లో ఎగ్జిట్ కావాలి. ప్రస్తుతానికి అయితే దీనికి ఇమీడియట్ గా డేంజర్ క్రాష్ అయిపోతుంది. అటువంటిది కూడా లేదు. ఇది స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది, వాల్యూ పరంగా బాగానే ఉంది. కాకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రాజు గారు కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. అండి, ఇది నాకు ఐఆర్ఎఫ్సి ఒక లాట్ ఐపీఓలో వచ్చింది. లైక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే లైక్ 155 ట్రేడ్ అవుతుంది. సో అది కరెంట్ హోల్డ్ చేయమంటారా, లేకపోతే లైక్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అండ్ సెకండ్ వచ్చేసి ఎన్హెచ్పిసి లైక్ తీసుకోవచ్చా ఫ్రెష్ ఎంట్రీ? ఓకే, ఐఆర్ఎఫ్సి ఎగ్జిట్ అయ్యి ఎన్హెచ్పిసి తీసుకోవాలి అంతే కదండి? లేదు, ఐఆర్ఎఫ్సి ప్రాఫిట్ లో ఉన్నాను, అది లైక్ హోల్డ్ చేయాలా లేకపోతే ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎగ్జాక్ట్ గా సమాధానం కూడా నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేరు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక దాన్ని ఏమంటామంటే ఒక ఎప్పుడు ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా, ఈవెన్ కళలో కూడా డ్రీమ్ కూడా ఉండదు అనమాట. దాన్ని కొన్న వాళ్ళకి ఇంత పెరుగుతుందని అన్ని అనుకూలించాయి, పెరుగుతున్నాయి. అంత పిఎస్యు స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం పడుతున్నాయి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి చూడండి, 190 నుంచి ఎంత షార్ప్ గా మనకి
డిప్ వచ్చిందో చూసాము. Yes. రీసెంట్ గా 190 దాకా 154 వెళ్ళింది. ఉంది సార్ ఇప్పుడు అది. 154 ఉంది, 4%. ఈ రోజు అన్ని కూడా పిఎస్యు స్టాక్స్ పడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం ఎగ్జాక్ట్ గా మనం తెలియదు, ఎవరు చెప్పలేరండి. కాబట్టి మీరు ఏదో ఒక టైంలో నాకు ఎంత ప్రాఫిట్ కావాలి అని మీరే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎగ్జిట్ కాలేదు అనుకోండి, మళ్ళీ మీ రేట్ రావాలంటే మీరు ఎక్కడ కొన్నారు ఏంటి అనేది నాకు తెలియదు, మీ రేట్ రావాలంటే ఇప్పట్లో రాకపోవచ్చు. ఐపీఓలో అలర్ట్ అయినాయి అని చెప్పారు సార్. ఐపీఓలో ఉన్నాయి కాబట్టి మీరు అది ఓవరాల్ గా ఐఆర్ఎఫ్సి అనేది పిఎస్సి ఇప్పుడు మిగతా పిఎస్సితో పోల్చుకుంటే పర్లేదండి, మంచి భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే రైల్వేస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫైనాన్స్ చేస్తారన్నమాట. కాబట్టి భవిష్యత్తులో రైల్వే రంగానికి చెందిన స్టాక్స్ అనేవి కూడా బాగుంటాయి. తద్వారా దీనికి కూడా వాల్యూమ్ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే ఫండ్స్ ని బారో చేసి దాన్ని ఇన్ఫ్రా అంటే రైల్వే రిలేటెడ్ కంపెనీస్ కి వాళ్ళకి ఫండింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. దానివల్ల వీళ్ళ లాభం ఈ మధ్యలో ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో లాభం, ఇది వీళ్ళ బిజినెస్ అనమాట. బట్ ఓవరాల్ గా ఇంకా ఎగ్జాక్ట్ గా టైమింగ్ తో నేనైతే ఇక్కడ ఎగ్జిట్ కాండి అని నేను చెప్పలేను. మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మీ ఇష్టం అండి. రైట్ సార్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేసి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకున్నారా అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. M&M జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇప్పుడు ఈ మార్కెట్ రేట్ లో తీసుకోవచ్చండి. M&M జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో రెండిట్లో ఏది తీసుకోవచ్చు శేషు గారు? జియో ఫైనాన్షియల్ అనేది బాగా హైలీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. దీనికి స్టోరీస్ మనం చూస్తున్నాము. స్టోరీ ఇన్ ద సెన్స్ ఇంకా అసలు రియల్ బిజినెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా బిజినెస్ కాకపోతే వీళ్ళకి నెట్వర్క్ ఉంది, అన్ని బాగున్నాయి. దీనికన్నా నా ఉద్దేశం ప్రకారం ఐఆర్ఎఫ్సి జియో ఫైనాన్షియల్ కన్నా వేరే మంచి ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ చాలా ఉన్నాయండి, వాటిలో వెళ్ళండి. నేనైతే సజెస్ట్ చేయను. అది జియో ఫైనాన్షియల్ పెరగచ్చు, నేను వద్దనంత మాత్రాన ఆగుతుంది అని కాదు. బట్ నాకు సంభవ్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక ఎన్బిఎఫ్సికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుందండి, బిజినెస్ మోడల్ ఉంటుంది. స్టైల్ అనొచ్చు, యూఎస్పి అనొచ్చు, బిజినెస్ మోడల్ అనొచ్చు, దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు. జియో ఫైనాన్షియల్ వాళ్ళకి దేంట్లో ఎక్స్పర్ట్ అంటే ఏ విధంగా వాళ్ళు అందరికన్నా డిఫరెంట్ గా ఉండగలుగుతారు అనేది మనకి చూపియాలి, అంటే ఫైనాన్షియల్ ద్వారా చూపియాలి. కాబట్టి ప్రస్తుతానికి అవన్నీ లేవు కాబట్టి నేనైతే ఎటువంటి కాల్ అయితే ఇవ్వలేను. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా విషయానికి వస్తే ఓకేనండి, మీరు కరెక్షన్స్ లో దీన్ని తీసుకోవచ్చు. 1600 బ్రేక్ అయినప్పుడల్లా కూడా మీరు కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. లాంగ్ టర్మ్ కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం మనకి M&M కి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎక్కువ ట్రాక్టర్ సైడ్ నుంచి రెవెన్యూస్ తగ్గాయి. బట్ అయినా కూడా వీళ్ళు మేనేజ్ చేశారు, బాగానే ఉంది ఫైనాన్షియల్స్. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ సరే, కొత్తగా కొనాలనుకుంటే కరెక్షన్స్ లో తీసుకో. సార్, నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఏదండి ఏ స్టాక్? రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే ఫైన్, చెప్పండి. మీ డౌట్ ఏంటో అడగండి సార్. సార్ మీ డౌట్ ఏంటి సార్? రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఏంటి మీ డౌట్? అది పొజిషన్ ఉంచుకోవచ్చా, అమ్మేసేయచ్చా? రైట్, శేషు గారు. రిలయన్స్ ఈ నెల మీరు చూసుకొని ఈ నెలాఖరికి మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. రిలయన్స్ లో ఈ నెలాఖరికి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అయింది ఈ మధ్య. అవునండి, అవునవును. అందుకే ఈ నెలంతా కూడా స్టడీగానే ఉండొచ్చు. ఈ నెలంతా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు చూసుకొని మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఈ నెలాఖరు ఎంత వరకు వెళ్తుందో చెప్పలేము. సో 3000 కూడా క్రాస్ అవుతుందా అన్నట్టుగా ఉంది. ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు చూసుకొని మీరు ఎగ్జిట్ తీసుకోండి. రైట్, శేషు గారు. ఈ మధ్య కాలంలో చూస్తే ఎల్ఐసి షేర్ కంటిన్యూస్ గా పెరుగుతుంది, అలాగే పేటిఎం గత 2 రోజుల ర్యాలీ తర్వాత మళ్ళీ నష్టాలు జరుగుతుంది. ఈ రెండింటికి రీజన్స్ ఏంటంటారు? పేటిఎం అంటే ఇంకా అందరికి తెలిసిందేనండి. పేటిఎం గురించి అంటే ఎవరు ఊహించని జరిగే పేటిఎం లో అటు మనకి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో RBI వీళ్ళ మీద రీసెంట్ గా ఏదైతే మనకి పేటిఎం గురించి మాట్లాడము, దానికంటే ముందు గాని గమనిస్తే వీళ్ళు ఏదైతే ఉన్నారో 50,000 ఏదైతే లోన్ ఉందో, బ్రాకెట్ ఉందో, దాని నుంచి వీళ్ళు ఎగ్జిట్ కావడము, అంటే బై ఇప్పుడు కొనుక్కున్న తర్వాత బై నో పే లెటర్ అని ఏదైతే ఉంటుందో అది మెయిన్. దాంట్లో వీళ్ళకి 36% రెవెన్యూస్ ఉన్నాయండి.
సో దాని నుంచి వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు. వీళ్ళు వాలంటీర్ గా ఎగ్జిట్ అయ్యారు. దానికి ముందు అంటే వీళ్ళు వాలంటీర్ గా ఎగ్జిట్ కావడానికి ముందు ఏంటంటే ఆర్బీఐ ప్రకారం ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళు దాని తగ్గట్టుగా వీళ్ళు ముందే ఎగ్జిట్ అయ్యారు. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి. లోపల ఏదో మనకి బయటకి ఇంటర్నల్ గా మనకి జరుగుతున్నాయి, మనకి తెలియదు ఎవరికి కూడా. బట్ రీసెంట్ గా కొన్ని జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయి, స్టాక్ ని కిందకి తీసుకొచ్చింది. ఇంక చూడాలి ఇక మేనేజ్మెంట్ ఏ విధంగా చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మళ్ళీ కొత్తగా ఏదన్నా బిజినెస్ మోడల్ ని ఉన్న ఉన్నతో పాటు కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేసి ఈ డ్యామేజ్ ని తగ్గించుకొని అది మనం చెప్పలేము. సో దాని మీద ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే పేటిఎం మీద అయితే కొంచెం ఆగండి, చూద్దాం. టైం కొన్ని స్టాక్స్ కి ఏంటంటే టైం అనేది డిసైడ్ చేస్తున్నాను. రైట్ సార్, నెక్స్ట్ కాల్ స్వర్ణ గారు కాల్ చేశారు. స్వర్ణ గారు నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ అలోక్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు అంటారా, ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఓకే, శేషు గారు అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు, కొనుక్కోవచ్చా ఈ రేట్లో అంటున్నారు. అలోక్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఏమి ఉండదండి. ఫ్యూచర్ పరంగా రీసెంట్ గా షార్ప్ గా పెరిగింది, షార్ప్ గా పడింది కూడా. దీనికి మీకు డెట్ ఎంత ఉందో మీకు ఐడియా ఉందండి? అలోక్ ఇండస్ట్రీస్ కి అప్ ఎంత ఉందో? స్వర్ణ గారు 20. ఓకే, దీన్ని రిలయన్స్ వాళ్ళు దీన్ని తీసుకున్నారండి. ఎప్పుడు మనకి కోవిడ్ స్టార్టింగ్ లో దీన్ని NCLT లో ఉంటే దీన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఈ నిజంగా అలోక్ ఇండస్ట్రీస్ ని డెట్ ని మంచిగా తగ్గించేసి బిజినెస్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం కాదు కదా, వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉందండి. అసలు స్టోరీ ఏంటంటే వీళ్ళకి బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఇంకా వీళ్ళు ఆ విధంగా తీసుకున్నారు. ఇంక డెట్ అట్లే ఉంది, గ్రోత్ ఏమి లేదండి, డీ గ్రోత్ లో ఉంది కంపెనీ. ఇంకా ఏ బేసిస్ లో మీరు తీసుకుంటారో చూడండి. ప్రాఫిట్ కూడా లేదు సార్ దీనికి. ప్రాఫిట్ కాదండి, అదేనండి. దీనికి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక టైంలో ఎంత అంటే లాస్ట్ మరి ప్రాఫిట్ లేదంటే రీజన్ ఒకటేనండి, ఇంకా అప్పు ఉందండి. ఎదురుగా వీళ్ళకి కానీ గమనిస్తే 24,000 కోట్ల అప్పు ఉంది. అది కాబట్టి ఇవన్నీ చూసుకోనండి. ఊరికే ఏదో బ్లైండ్ గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకప్పుడు కన్నా ఇప్పుడు అంటే 2017 లోనే వీళ్ళ రెవెన్యూస్ 8,000